అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు. అదేవిధంగా పుదుచ్చేరి సీఎం గారికి, రంగస్వామి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా డైరెక్టర్స్ ఉన్నారు, డిగ్నిటరీస్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిజంగా ఈ ఆనంద్ శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి నేను ఈ పుష్ప ప్రదర్శనకి, ఈ ప్రజా ఉత్సవాలకి కూడా రావడం. గత సంవత్సరం కూడా ఎక్కడున్నానో కూడా ప్రతి ఒక్కరికి, యానం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఒక ఆమరణ దీక్ష చేయడం జరిగింది యానం కోసం. ఈ రోజు నిజంగా ముఖ్యమంత్రి గారు యానం వచ్చి ఇన్ని ఒకేసారి, అదే గత 6 నెలలుగా కూడా, సంవత్సరం నుంచి కూడా జరగని ఒకేసారి అభివృద్ధి పనులన్నీ ఒకేసారి ఓపెన్ చేయడం నిజం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక 6-7 నెలల నుంచి ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఒకేసారి ఈ వేదిక మీద మన మత్స్యకార సోదరులకి కాంపన్సేషన్ అవనివ్వండి, అదేవిధంగా పీడబ్ల్యూ వర్క్స్ అవనివ్వండి, లేకపోతే సిఎస్ఆర్ నిధులతో జరగవలసినవి అవనండి, చాలా అన్ని ఒకేసారి ఈ వేదిక పైన చూడడం నిజంగా యానం అభివృద్ధి చెందుతుందంటే దానికి నిజంగా యానం శాసనసభ్యుడిగా నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఒకేసారి ఒకే వేదిక పైన అడ్వాన్స్ ఒక 10 నిమిషాల్లో అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆయన చేతుల మీదుగా జరగడం. అదేవిధంగా సార్, మీరు ఇప్పటికే మత్స్యకార సోదరులకు కానీ, ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కానీ, వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎప్పటి నుంచో యానం ప్రజలకి అనేక రకాలుగా మీ తోడ్పాటు చూపించారు. ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. కానీ యానం ప్రజలందరికీ కూడా మా వరకు ఒక శాసనసభ్యుడిని ఎన్నుకున్న తర్వాత కొన్ని పనులు శాసనసభ్యుడి ద్వారా, కొన్ని పనులు శాసనసభ్యుడికే చెప్పి చేయించుకునే పనులు ఉంటాయి సార్. అయితే ఈ రోజుకి కూడా కనపడకుండానే ఉన్నాయి. సో దయచేసి మీరు అవన్నీ కూడా గమనిస్తారని, ఇంకా 15 నెలల టెన్యూర్ ఉంది, ఈ 15 నెలల్లో కూడా అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక శాసనసభ్యుడి తర్వాత నేను ఎన్నికైన తర్వాత నిజంగా నేను ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు అనిపించిన ఒక విషయం ఏంటి అంటే, నేను కూడా పాండిచేరి నుంచి వచ్చాను ఎమ్మెల్యేని, యానం ఎమ్మెల్యేని కాదేమో అనిపించింది సడన్ గా ఒక నిమిషం. పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. కానీ వేదిక ఏదైనా కూడా ఖచ్చితంగా మనం అనుకోవాల్సిన, చెప్పుకోవాల్సిన మంచి చెడు కూడా ఉంటాయి. కాబట్టి యానం ప్రజలందరూ కూడా ఏవైతే ఆశలతో, ఏవైతే కోరుకుంటున్నారో, ఎందుకంటే యానంలో ఒక యువకుడిగా ఎన్నికైన నేను 20 ఏళ్ల యువకుడిని శాసనసభ్యుడిగా పంపించడం అంటే దేశ చరిత్రలోనే అది చాలా పెద్ద విషయం. నేను ఇప్పుడు కూడా ఎన్నికైన తర్వాత ఒకే ఒక మాట అనుకుంటాను, ఒక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా విఫలం చెందకూడదు. ఒక రకంగా ఇంకొక ఎక్కడో ఒక యంగ్స్టర్ కి అవకాశం ఇచ్చేలాగా, ఆ ఊరు కూడా ఒక యంగ్స్టర్ ని గెలిపించేలా ఉండాలనే ఒక శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చిన ఈ మ్యాండేట్ తర్వాత నేను ఎప్పటికప్పుడు నిరంతరం అదే ధ్యాసలోనే ఉంటాను. కానీ యానంతో ఇన్ని విచిత్రాలు, ఆశ్చర్యాలు చూసిన తర్వాత ఇంకా బలంగా, ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని, ఇంకా ధైర్యంగా ఉంటానని, యానం ప్రజలతో ఎప్పుడు ఉండగానే నిలుస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ప్రెసిడెంట్ నేనే అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా మరి నాకు అదైతే అంతగా ఏం తెలియలేదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం ముఖ్యమంత్రి గారు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ కూడా మంచి జరుగుతుంది ఈ రోజు ప్రజలకి, యానం ప్రజలకి. అవన్నీ కూడా ఇంకా సార్ 15 నెలలు ఉంది సార్. ఈ 15 నెలల్లో కూడా మేము కొన్ని సమస్యలు మేము చెప్తాం, అవన్నీ కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక మీద ఏదేమైనా ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో ఆరాటపడే పరిస్థితి అవసరం లేదు. యానం ప్రజలకి మంచి జరగాలి. ఆ మంచి ఎవరి ద్వారా జరిగినా కూడా ఖచ్చితంగా ఆస్వాదిస్తాం. అందరికీ కూడా పూర్తిగా, ప్రజలందరికీ కూడా మంచి జరిగితే పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతో కోరుకుంటారు జరగాలని. అందులో కూడా ముందుగా ఒక శాసనసభ్యుడిగా నేను ఉంటాను. ఖచ్చితంగా యానం ప్రజలందరూ కూడా మంచిగా ఈ పుష్ప ప్రదర్శన కానీ, ఈ 3 రోజులు ఈ ఫెస్టివల్ కూడా అందరూ కూడా ఏంటో నాకు తెలియట్లేదు, వేదిక పైన ఏదో ఎంత జరుగుతున్నట్టు ఏమి ఉండకండి. ఈ 3 రోజులు కూడా మంచిదే, కొంచెం నవ్వుతాన్ని గోల చేస్తూనే ఉంటే సరదాగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఉత్సాహంగానే ఉండండి. ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మాట్లాడుకునే సభలు, వేదికలు ఎల్లప్పుడూ మనకి ఎదురుగానే ఉంటాయి. వాటి గురించి ఎవరు ఆలోచించచ్చు. ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నాం, యానంలో మంచి నీరు బాగుండాలి, ట్యాక్స్ కడుతున్నాం, ఉచిత వైద్యం ఉండాలి, ఉచిత విద్య ఉండాలి. సార్, మీరు ఎన్ని చేసినా
మాకు అడిగింది చేస్తే అవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు కూడా కాకినాడ హాస్పిటల్కే పరిగెడుతున్నాం. విద్యకి నిజంగా ఉన్న పరిస్థితి చూస్తే విద్య గురించి ఇక్కడ తల్లిదండ్రులకే తెలుసు ఎటువంటి పరిస్థితి. ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, చాలా చోట్ల లైట్లు లేవు, ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు. కానీ ఈ రోజు మీరు ప్రతిదీ కూడా యానం ప్రజలు కోరుకున్నట్టే చాలా మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఘనంగా ఆయన ఒంటి చేతి మీద నడిపిన మన మాజీ మంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లాడి కృష్ణారావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే యానం ప్రజలందరూ కూడా ఏవైతే కోరుకుంటున్నారో అవి మరి మన రంగస్వామి గారి చేతిలో మేము చాలా పనులు ఉన్నాయి సార్ మాకు సీఎం గారు. అవన్నీ కూడా మీరు 15 నెలల కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే విధంగా మీరు సీఎం అయిన తర్వాత ప్రజా సీఎం అంటారు, ప్రజల నాయకుడు అంటారు. మరి యానంలో అయితే మేము కోల్పోయాం, యానంలో అది మాకు లేదని ఎప్పుడు కూడా కనబడుతుంది. మీరు అది ఖచ్చితంగా ఈ 30 మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ మాదిరిగా అయితే చూస్తున్నారో మిగతా 15 నెలల్లో కూడా నన్ను అలాగే చూస్తారని ఆశిస్తూ ఆ ప్రజలందరి కోరికలు వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరుస్తారని మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.